నమస్తే మై డియర్ హెల్త్ లవర్స్. కానుగ చెట్టు పేరు మీరు వినే ఉంటారు. కానీ కానుగ చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉందని మీకు తెలుసా? ఆయుర్వేదం ప్రకారం కానుగ చెట్టు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే ఔషధం లాంటిది. కానుగ చెట్టులో వేర్లు, పువ్వులు, అలాగే ఆకులు అన్ని ఔషధాలుగా ఉపయోగించదగ్గవి. ఈ వీడియోలో కానుగ చెట్టులోని ఏ భాగాన్ని ఏ సమస్యకు ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా కానుగ వేర్లతో మొదలు పెడితే, కానుగ వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడగలవు. అలాగే ఈ వేర్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే లక్షణాలతో ఉన్నాయి. అందువల్ల మధుమేహం విషయంలో కూడా ఇవి మంచి ప్రభావాన్ని చూపగలవు. అలాగే ఇవి లివర్ ని రక్షించడంలో సహాయపడగలవు. ఇంకా మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడే లక్షణాలు కూడా ఈ వేర్లలో ఉన్నాయి. ఇక కానుగ పువ్వుల విషయానికి వస్తే, కానుగ చెట్టు పువ్వులలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వల్ల హెమోరాయిడ్స్ మరియు పైల్స్ ను తగ్గించడంలో ఇవి ప్రభావం చూపగలవు. అలాగే ఇవి అల్సర్లను తగ్గించడంలో మంచి ఫలితాన్నివ్వగలవు. ఇంకా కానుగ చెట్టు పువ్వులలో జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ హిస్టామైన్ లక్షణాలు ఉండడం వల్ల అలర్జీల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మరి కానుగ ఆకులు ఏ సమస్యలకు పనిచేస్తాయంటే, కానుగ చెట్టు ఆకులలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్రోంకైటిస్ కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ప్రభావం చూపగలవు. అలాగే కానుగ ఆకులు కోరింత దగ్గును కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో పనిచేస్తాయి. ఇంకా ఈ ఆకులలో జ్వరాన్ని తగ్గించడంలో పనిచేసే లక్షణాలు ఉన్నాయి. ఇవి అల్సర్లను, పైల్స్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కానుగ చెట్టులో పువ్వులను, ఆకులను, వేర్లను ఉపయోగించడంతో పాటు ఆ చెట్టు విత్తనాలను, కొమ్మలను కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారట. వీటిని ఎలా ఉపయోగిస్తారంటే, ఈ కానుగ ఆకులను, పువ్వులను మరియు వేర్లను వివిధ పద్ధతులలో కషాయాలుగా చేసి ఆయుర్వేదంలో ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ వీటిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించడం తప్పనిసరి. ఎందుకంటే మితిమీరి తీసుకుంటే ఔషధం కూడా విషమవుతుంది. దీనివల్ల దుష్ప్రభావాలు కూడా రావచ్చు. అందుకని సరైన వైద్యుణ్ణి సంప్రదించి దీనిని ఉపయోగించడం మంచిది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం. గమనిక: ఈ వీడియోలో ఉన్న సమాచారం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఎలాంటి వైద్య సలహాకు, చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. సరైన చికిత్స కోసం ఎల్లప్పుడూ వైద్యుణ్ణి సంప్రదించండి.